దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా తోటి క్రైస్తవ కుటుంబీకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక మాటని మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో మీ ముందుకు వచ్చాను. సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటని గమనించాలని మనం చేస్తున్నాను. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించి అందులో ఉన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలని చూసి ధ్యానం పూర్వకంగా చాలా జాగ్రత్తగా పరిశీలించాలని మనం చేస్తున్నాను. చూడండి ఒకసారి 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠమెదుట ప్రత్యక్షము కావలెను. సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులు అని మేము చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, క్రైస్తవులు అని చెప్పుకుంటూ, మాకు వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ నడిచే ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాను. నేను నిలబడ్డానని గర్విస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. మాటని మనం గమనించాలి. నీ క్రియల చొప్పున అవి మంచియా, మన క్రియలు మంచివా చెడ్డవా, అవి మంచి అయినా సరే చెడ్డ అయినా సరే నిశ్చయముగా దేహముతో జరిగించు వాటి ఫలము ప్రతివాడును పొందునట్లును దేహముతో జరిగించే ప్రతి క్రియ చెప్తున్నా. ఇక్కడ మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేహంతో జరిగించేది ఏదైనా సరే అది మంచిదా చెడ్డదా, ఈ 2 విషయాలు టాలీ అయ్యేది ఎక్కడయ్యా అంటే పరలోక రాజ్యంలో దేవుని న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా ఈ 2టికి తీర్పు అనేది ఉంటుంది. మంచికి కానీ చెడుకి కానీ. ఈ దేహముతో మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, ఈ దేహముతో మంచి చేయాలా చెడు చేయాలా, ఒకసారి మనం ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మనుషులకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనుషులకి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, మనుషులు ఎదుట మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీ క్రియలు నా క్రియలు దేవుడు బాగా చూస్తున్నాడు. కాబట్టి మన క్రియల చొప్పున అవి మంచి అయినా సరే చెడ్డ అయినా సరే ఈ దేహముతో మనము ఎంత మంచి జరిగిస్తున్నామో, ఈ దేహముతో ఎంత చెడు జరిగిస్తున్నామో సూటిగా దేవుడు చెప్తున్నాడు, నేను చూస్తున్నాను. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి క్రియలను బట్టి మీరు మంచివి చేసినా మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు చేసిన దానికి సంబంధించిన ప్రతిఫలము ఉంటుంది. తప్పించుకోవటానికి మాత్రం ఎటువంటి అవకాశాలు లేవు. నేను ఇంకొంచెం ఆగి ముందుకెళ్దాం అనుకుంటున్నా. అయితే ఒకసారి మీరు గమనించాలి, యేసు ప్రభువారు ఎవరి కోసం చనిపోయాడు? ఈరోజు ప్రతి ఒక్కరు చాలామంది ప్రభువుని ఎరగని వారు, వాళ్ళ హైందవ సహోదరులు కానివ్వండి, ముస్లిం సహోదరులు కానివ్వండి, క్రైస్తవ సహోదరులు కానివ్వండి, ప్రభువుని ఎరగని వారు కొంతమంది చెప్తున్నారు, ఆయన మా కోసం చనిపోలేదు అని అంటున్నారు. లేదు, ఆయన భూమి మీద ఉన్న సర్వ మానవాళి కోసము, అందరి కోసం చనిపోయాడు. ఆయన చనిపోయి అలాగే సమాధిలో లేడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన చనిపోయి అలాగే సమాధిలో లేడు. ఆయన తిరిగి సమాధిని గెలిచాడు. ఆయన సమాధిలో ఉన్నట్లయితే మనము ఆయన దేవుడు కాదనో లేదంటే యేసు ప్రభువుని అనుసరించడం కరెక్ట్ కాదని మనం ఆలోచించే వాళ్ళమే. కానీ ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేపబడ్డాడు. మీరు చూసినట్టయితే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి మనం 4వ వచనం దాకా చదివితే అక్కడ స్పష్టంగా రాయబడింది. ఆయన ఏ విధంగా అయితే సమాధి చేయబడినో అదే విధంగా తిరిగి ఆయన లేపబడినట్లుగా మూడో దినాన లేపబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే
52వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఆయన గురించి స్పష్టంగా రాయబడి ఉంది. రెప్పపాటున ఎప్పుడైతే కడబోర మోగుతుందో ప్రతి ఒక్కరు కూడా అప్పుడు సంపూర్ణమైన మారుమనసులోకి వస్తారంట. ఏవంటే ఆ బూర శబ్దం ఎప్పుడైతే వినపడుతుందో వెంటనే మారతారని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ రాత్రికాల సమయమున నువ్వు దేహముతో చెడు చేసేవాడిగా ఉంటే, ఈ దేహముతో చెడు పనులు చేసేవాడిగా ఉంటే, ఈ దేహాన్ని చెడు పనులకు ఉపయోగించుంటే ఇప్పుడు దాకా, దయచేసి నీ సహోదరుడిగా, సావుకునిగా మనవి చేస్తున్నాను. ఈ దేహముతో చెడు చేసుంటే ఇప్పుడు దాకా, చెడు పనులు చేసుంటే, చెడు క్రియలు చేసుంటే, ఎన్నైతే చేసావో వాటన్నిటిని దేవుని ఎదుట ఒప్పుకో. ఈ దేహముతో మంచి పనులు చేయి. ఈ దేహముతో దేవునికి ఇష్టమైన పనులు చేయి. ఈ దేహముతో దేవునికి ఎప్పుడైతే మంచి పనులు, ఇష్టమైన పనులు మనం చేస్తామో ఖచ్చితంగా రేపు దేవునికి నుంచి ఒక మంచి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు కనుక. దేవుడు నమ్మదగినవాడు కనుక ప్రతి వాని క్రియల చొప్పున జీతం ఆయన యొద్ద సిద్ధముగా ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉంది అని చెప్పాడు. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మనం మంచి జీతం, మంచి క్రియలకి మంచి జీతాన్ని పొందుకోవాలి. కాబట్టి సహోదరులారా, దయచేసి మీ అందరూ కూడా నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, మీ అందరు కూడా మంచి క్రియలు చేసి మంచి ప్రతిఫలాన్ని పొందాలని కోరుతూ ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.